నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా కళల రక్షణకై ప్రయత్నం చేద్దాం. బోధన్లో ఘనంగా హజరత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దర్గా ఉర్స్ ఉత్సవాలు ప్రారంభం. శ్రీకృష్ణ జయంతి రోజున ఇస్కాన్ దారికి ఏదైతే 4 ఎకరాల జాగను వారికి ఇస్తానని చెప్పిన సందర్భంగా ఈ రోజు మాజీ మంత్రివర్యులు బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు పొద్దుతోటి సుదర్శన్ రెడ్డి గారు వారికి ఇచ్చి భూమి పూజ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రాష్ట్ర అగ్రికల్చర్ డైరెక్టర్ గడుగు గంగాధర్, టీపీసీసీ కార్యదర్శి నాగేష్ రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఇంకా నాయకులు పాల్గొనడం జరిగింది. ప్రజలు బాగుండాలి. ఏదైతే భగవంతుని ప్రేర్ చేస్తామో ప్రార్థిస్తామో అటువంటి ఆలోచనలన్నీ బాగుండాలి. చెడు ఆలోచన వాళ్ళని బాగా చేయటానికి, అదేవిధంగా ఏజ్ అయిపోయిన పెద్ద మనుషులకు ఇక్కడ కొన్ని సౌకర్యాలు చేసుకుంటూ, ఎక్కడైతే భోజనాలు కూడా మధ్యాహ్నం మిడ్ మీల్స్ కానీ ఇటువంటి చేస్తూ ఉన్నారు. వేరే దగ్గర కూడా, మన దగ్గర కూడా మరి చాలా రోజుల నుంచి చేస్తాం. మాకు ల్యాండ్ ఇవ్వండి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ ఉంటే తప్పనిసరిగా ప్రజల కొరకు సేవ చేసే వాళ్ళని ప్రోత్సహించాలి. ఏదైతే వేరే మార్గంలో పోయే ప్రజలని మన మార్గంలో తెచ్చుకొని భవిష్యత్తు బాగా ఉండాలన్న ఆలోచనతోనే ఇస్కాన్ వాళ్ళు పోతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ 4 ఎకర్స్ వాళ్ళు కూడా కేవలం ఫ్రీ కాకుండా మన ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఏదైతే వాల్యూ ఉంటుందో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం డబ్బులు కట్టి ల్యాండ్ అలాట్ చేపిస్తా ఉన్నాం. బహుశా సీఎం గారు కూడా రాశాడు, ఫైల్ క్లియర్ అయిపోతుంది కదా, అప్పటి వరకు ఇక్కడ వాళ్ళు యాక్టివేట్ చేయడానికి ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం. అన్ని వర్గాలు మనతో సాధనైనంత. సో మనం బోధన్లో ఇస్కాన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇన్ని రోజు మనం కిరాయా ప్లేస్ లో నడిపిస్తున్నాం. మన ప్లాన్ ఏమంటే ఇక్కడ ప్రజల హృదయంలో మార్పు తీసుకురావాలని ప్రపంచం మొత్తం మనం వరల్డ్ వైడ్ చేస్తున్నాం. ఎలాగ తీసుకొస్తామంటే ఈ స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటది. పిల్లలకి అందరికీ ఈ యొక్క భోజనం పెట్టడం వల్ల వాళ్ళు స్కూల్ కి వచ్చే అటెండెన్స్ గాని, వాళ్ళు ఎలాంటి జాతి భేదం ఏది చూడకుండా అందరికీ భోజనం పెట్టాలని ఇస్కాన్ ఉద్దేశం వరల్డ్ వైడ్ చేస్తున్నాం. అది ఈ బోధనలో కూడా మనం చేద్దాం అనుకుని అదొక ముఖ్యమైన కారణం. మళ్ళీ యూత్ చాలా మంది చాలా డీవియేట్ అయిపోతున్నారు. మన ఆల్రెడీ ఇస్కాన్ కాన్పూర్ లో వేరే ప్లేసెస్ లో మనం డ్రగ్ అడిక్ట్స్ ఎంతమంది చాలా మంది అటు ఇటు తిరిగిపోతున్నారు. యూత్స్ కూడా మనము మన ఈ యొక్క కార్యక్రమంలో ఇస్కాన్ లో మనము తీసుకువచ్చి మెల్లమెల్లగా వాళ్ళకి ఒక హృదయంలో మార్పు తీసుకురావడం మా మెయిన్ ఉద్దేశం. మళ్ళీ ఎవ్రీథింగ్ డ్రగ్స్ గంజా ఏమేమి ఉన్నాయో నెగటివ్ వాళ్ళకి అభివృద్ధి ఏదేది వాళ్ళకి ఆపుతుందో ఆటంకాలుగా ఉంటుందో వీ విల్ ట్రై అవర్ బెస్ట్.
ఆల్రెడీ చాలా 850 ఇస్కాన్ టెంపుల్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్. చేస్తున్నాం చాలా ప్లేసెస్ లో. సేమ్ మనం అదే ఇక్కడ కాపీ చేస్తున్నాం మన బోధనలో కూడా. దానికోసం మనకు ఒక ప్లేస్ కావాలని మనం రిక్వెస్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ టు సుదర్శన్ గారు. దట్ ఈస్ చిన్నపిల్లలది భోజనం అయిపోయింది, యూత్లకి మార్పు, మళ్ళీ ఈ ఏజ్డ్ పీపుల్ కూడా మనము ఒక ఆశ్రమం లాగా చేసి వాళ్ళకి ఈ సేవలో వాళ్ళు కూడా మనము తీసుకురావద్దామని, అన్ని వర్గాలు మనకు సపోర్ట్ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అవుతుందని అది కూడా ప్లాన్ ఉంది. లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్, like probably we'll have some 20 rooms, something like that, and ఎవరెవరికి వాళ్ళకి వచ్చి they can stay without any cost, like free. That's what is our plan. ప్రజాకళ రక్షణకై ప్రయత్నం చేద్దామని జానపద ప్రజా కళాకారుల సమస్యల పరిష్కారం కోసం నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక కృషి చేస్తుందని జిల్లా అధ్యక్షులు శిల్పలింగయ్య తెలిపారు. కళ కోసం కాదు, సమాజాభివృద్ధి కోసమని కళాకారులను సామాజిక మార్పులో భాగస్వాములుగా చేయుటకు వేదిక కృషి చేస్తుందని ఆయన తెలిపారు. నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక నూతన కమిటీని ఎన్నుకున్నామని వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు తెలిపారు. అధ్యక్షుడు కార్యదర్శులుగా శిల్పలింగయ్య, అబ్దుల్, వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు, ఉపాధ్యక్షులుగా ఇందూర్, సాయిబాబా, శేఖర్ గౌడ్, నర్సారెడ్డి, రాధాకిషన్, విజయమాల, సహాయ కార్యదర్శిగా చంద్రకళ, రంజిత్, ఏ మధుసూదన్ గౌడ్, శ్రీనివాస్, డి సాయిరాం, ఆర్గనైజింగ్ సెక్రటరీ చరణ్, కోశాధికారిగా అంజనా, జిల్లా కమిటీ సభ్యులుగా డి గంగారాం, మోహన్, డి పోషెట్టి, పి రాజు, శ్రీలత, ఏ గంగారాం, కొండవీటి శ్యామ్, తారకల్లా రాజిరెడ్డి, సాయిరెడ్డి, బొట్లరాజు, చాందు పాషా తదితరులను ఎన్నుకోవడం జరిగింది. జానపద కళాకారుల సమస్యల పరిష్కారం కోసం, ప్రజా కళల రక్షణ కోసం తమ వంతు కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో కలిసి వచ్చే కళాకారులను కలుపుకొని వేదికను బలోపేతం చేస్తామని ఆయన తెలియజేశారు. ఈరోజు నిజామాబాద్ నగరంలోని పెన్షన్స్ క్లబ్ భవనంలో నిజామాబాద్ సాంస్కృతిక కళావేదిక సమావేశానికి ఏర్పాటు చేసి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ప్రజా సమస్యల మీద కానీ కళారూపాల కోసం గతంలో నుంచి అనేక సంవత్సరాల నుంచి ప్రజల పక్షము ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ వివిధ రంగంలో కళారూపాలను ప్రదర్శించినటువంటి పాట, ఆట, వాయిద్యం అందరినీ కలుపుకొని ఒక నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి అధ్యక్షుడిగా శిల్పలింగం, వర్కింగ్ అధ్యక్షుడిగా దాసు, ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్, అదేవిధంగా మొత్తం కమిటీ దాదాపు పెద్దగానే కమిటీ ఏర్పాటు జరిగింది. ఎం సాయిబాబా, శంకర్ గౌడ్, రాధాకిషన్, చంద్రకళ, నర్సారెడ్డి, విజయమాల, రంజిత్ ఎస్, ఏ మధుసూదన్ గౌడ్, రాజేందర్ బి, శ్రీనివాస్, సాయిరామ్ బి, చరణ్, ఆంజనేయులు, డి గంగాధర్, మోహన్, సాయిరెడ్డి, దేశెట్టి, ఓశెట్టి, డబ్బు, ఎస్ కృష్ణ, శాంత్ పాషా, నిర్మల్, శ్రీలత, ఏ గంగారాం, మార్క్స్, కొండపేట షా, ఈ రాజు, రాజరెడ్డి, తడకపల్లి, వీళ్ళందరితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన ఈ యొక్క కమిటీ యొక్క నిర్మాణ సూత్రాల ప్రకారం కమిటీలో అనేక విషయాలు మాట్లాడుకొని కళాకారుల సమస్యల పరిష్కారం కోసం, అట్లాగే జానపద కళారూపాలు ఏ విధంగా ఈ రక్షణ కోసం ఏం చేయాలి, ప్రభుత్వం మీద ఎలా ఒత్తిడి తీసుకురావాలి, అట్లాగే ఈ కుటుంబాలకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ప్రజలతో పాటు ఇంకా ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక కళాకారులు కూడా ఈ సంస్థలో సభ్యత్వాన్ని పొంది ఈ సంస్థను బలోపేతం చేస్తారని చెప్పి సంస్థ తరఫున కోరుతాము. పట్టణంలోని పురాతన ఏండ్ల చరిత్ర కలిగిన రేంజల్ బేస్లోని హజరత్ సయీద్ షా జలాల్ బుఖారీ దర్గా ఉర్స్ ఉత్సవాలను ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా దర్గాకు వచ్చే రహదారిలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలకు ఎంఐఎం జిల్లా అధ్యక్షులు ఫయాజుద్దీన్, పట్టణ అధ్యక్షులు మీర్ ఇలియాజ్ అలీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు అహ్మద్ బిన్ మోసిన్, హాజీ బిల్డర్ తదితరులు ప్రారంభించారు. రాత్రి దర్గా ముత్తవళి ఇంటి నుంచి చాదర్ను ఊరేగింపుగా దర్గాకు తెచ్చి సోమవారం తెల్లవారుజామున దర్గాపై అలంకరించారు. ఈ ఉర్సు ఉత్సవాలకు పక్క రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోధనలో భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో సప్తస్వర మ్యూజిక్ అకాడమీ మరియు తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో సాహితీ సౌరభం కథారచన గేయరచన కార్యశాల ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రత్యేక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ద్వితీయ శ్రేణి విశ్రాంత ముఖ్య పరిపాలన అధికారి శేషతల్ప షాయ్ గారు మాట్లాడుతూ విద్యార్థుల్లో భాగంగా నైపుణ్యాలను వెలికి తీసేందుకు కార్యశాల నిర్వహించడం గొప్ప విషయమని, విద్యార్థులు తమలో ఉన్న కళా నైపుణ్యానికి పదును పెట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ కవి, సినీ, టీవీ గీత రచయిత మౌనశ్రీ మలిక్ గారు గేయరచన మెళకువలు అనే అంశం మీద విద్యార్థులకు అవగాహన కలిగించారు. విద్యార్థులకు గేయరచన గురించి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఆత్మీయ అతిథులుగా పంప సాహితీ పీఠం మహిళా అధ్యక్షురాలు బోధన్ శ్రీమతి డాక్టర్ కాట్రగడ భారతి గారు, అదేవిధంగా సప్తస్వర మ్యూజిక్ అకాడమీ ఫౌండర్ శ్రీ వీరేంద్ర పుట్ల గారు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు కథా రచనలు, గేయ రచన మెళకువలను తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కార్యశాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, మెమంతో అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని కళాశాల ప్రధానాచార్యులు శ్రీ డాక్టర్ ఎస్ సురేష్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పివివి వరప్రసాద్ గారు మరియు కళాశాల తెలుగు అధ్యాపకులు విట్టం ధనంసి జి జయశీల గారు మరియు కళాశాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ. అంటే ఇవాళ చాలా మంచి కార్యక్రమం నానా. ఎక్కడ కూడా అంటే 1 or 2 days ఈ కార్యశాల అనేటటువంటిది ఎవ్రీ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో చాలా యూస్ఫుల్ ఇది. కాబట్టి ప్రతి కాలేజ్లో నడుస్తుంది. కానీ నువ్వు వారం రోజులు అంటున్నావు కదా, కొంచెం ఆలోచించుకోవాలి నాన్న. మరి నిర్విరామంగా వారం రోజులు జరగాలంటే కొంచెం కష్టమే అవుతుందేమో, దాన్ని కుదించుకోవాలి అన్నది. లేదమ్మా అని చెప్పేసి అని వెన్ను తిరగకుండా చాలా సంకల్పంతో ఇక్కడ దానికి శుభారంభం చేశారు. చప్పట్లు ఒకరు అన్నిటి. నాకు ఇది సరిపోదు. 1 2 అనేటువంటిది దృఢంగా ఉంటే అడుగులు అనేటటువంటిది ఎప్పుడు వెనక్కి పడవు. దానిలో మనము సక్సెస్, విజయాన్ని మనము అందుకోగలుగుతాము. మరి అమితంగా మొన్న యాక్చువల్గా నేను చెప్పాలంటే మీ అందరి హృదయాన్ని కూడా కదిలిస్తుంది. అది అమితంగా డ్రాప్ అయి వెళ్ళిపోవాల్సిన, ప్రెగ్నెంట్ అయితే కొంచెము హెల్త్ ఇదైందనమాట, అత్యవసరంగా వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కూడా వెళ్లకుండా ఇది మధ్యలో వదిలి వెళ్ళేస్తే ఉంటే నేను వెళ్ళిపోవాల్సిన ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోతానన్నా. మళ్ళీ కన్నా చెప్తున్నా నేను, అలాంటి సిచ్యువేషన్ జరగవచ్చు. అదంతా ఒక ఎత్తు అయితే మరి సక్సెస్ఫుల్ అయిందా కాలేదా ప్రోగ్రామ్. భాషా సంస్కృతి శాఖ మరియు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బోధన్ తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించు ఈ భాషా సంస్కృతి కథా రచన మరియు పాటల రచన గురించి 5 రోజుల కార్యశాలను నిర్వహించడం జరిగింది. సో దీనికి మా వీరేంద్ర పుట్ల గారు ఈ 5 రోజులు దీన్ని కార్యనిర్వహణ చేస్తూ మరి మా బోధన్ డిగ్రీ కాలేజ్ యొక్క తెలుగు శాఖ వారు ఆధ్వర్యంలో ఈ 5 రోజుల కార్యశాల జరిగింది. సో దీనికి డిఫరెంట్ ఊర్ల నుంచి, అంటే చెన్నై నుంచి కానివ్వండి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, రచయితలు, కవులు, సినీ గేయకులు, సినీ రచయితలు అందరూ వచ్చి తన యొక్క మెలకువలు మా పిల్లలకు తెలియజేయడం జరిగింది. సో దీని ద్వారా మా దాంట్లో మా పిల్లల్లో 2-3 అయినా కానీ ఒక మంచి రచయితలుగా కానీ సినీ గేయకులుగా కానీ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు వీరేంద్ర పుట్ల. నేను సినీ గేయ రచయితని. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఇక్కడ బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సప్తస్వర మ్యూజిక్ అకాడమీ అండ్ బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్నటువంటి సాహితీ సౌరభం అనే పేరుతో నిర్వహిస్తున్నటువంటి కథారచన గేయరచన అనే కార్యశాలకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ముందుగా కళాశాల ప్రిన్సిపల్ సురేష్ సార్ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ కార్యశాల నిర్వహించడానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు నన్ను ఎంతో ప్రోత్సహించి ఈ కథారచన గేయరచన కార్యశాల నిర్వహించడానికి వారు ప్రతి
విషయంలో నాకు సపోర్ట్గా నిలిచినందుకు భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు. అలాగే ఈ కథారచన గేయ రచన కార్యశాలకు విచ్చేసి విద్యార్థులకు కథారచన పైన గేయ రచన పైన శిక్షణనిచ్చినటువంటి కాట్రగడ్డ భారతి మేడం గారికి, అలాగే తిరుమల శ్రీనివాస్ ఆర్య గారికి, పురాణే అజయ్ కుమార్ గారికి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంకు ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మౌనశ్రీ మల్లిక్ అన్నగారు, సినీ కవి, టీవీ గేయ రచయిత. ఆయన ఎంతో బిజీ ఉన్నప్పటికంటే కానీ మా పిల్లలకు పాట గేయ రచన మెలకువలు నేర్పించడం కోసం వచ్చి మంచి సెషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలాగే ఈ కథా రచన గేయ రచన కార్యశాలలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మీరు నేర్చుకున్నటువంటి విషయాలు సమాజంలో ఏ విషయం పట్లైనా మీరు సానుకూలంగా స్పందిస్తూ అది కవితా రూపంలోనైనా కథా రూపంలోనైనా రచిస్తూ మీ యొక్క మెలకువలను ఇంకా మెరుగుపరుచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి అందరికి కూడా కృతజ్ఞతలు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సప్తస్వర మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు నిజామాబాద్ జిల్లా బోధన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో వారం రోజుల పాటు కథా రచన గేయ రచన శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఇదే కాలేజీలో చదువుకున్నటువంటి విరించి పుట్లకు ఈ ఆలోచన వచ్చింది. విరించి పుట్ల ఒక మంచి కవి, సినీ గీత రచయిత. ఆయన తాను చదువుకున్నటువంటి కాలేజీలో తాను ఏ రంగంలోనైతే రాణిస్తున్నాడో అదే రంగంలో చాలామంది రాణించాలని ఒక సదుద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి కార్యశాలకు రూపకల్పన చేశారు. ఈ రూపకల్పన వచ్చిన ఆలోచనను తను చదువుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి సురేష్ గారికి ఈ విషయం చెబితే వరప్రసాద్ గారి సహకారంతో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయాలని, ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలను చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి పిలిపించారు. నేను కూడా సినిమా గేయ రచయితగా పనిచేస్తున్నాను కాబట్టి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలిచి, నా పేరు మౌనశ్రీ మల్లిక్, ఈ కార్యక్రమానికి పిలిచి సినీ గేయ రచనలో ఉన్నటువంటి మెలకువలను పిల్లలతో చర్చించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నన్ను పిలిచి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎక్కువగా చేయూతనందించినటువంటి వ్యక్తి ఒక మామిడి హరికృష్ణ గారు కావచ్చు, సురేష్ గారు కావచ్చు. అలాగే ఈ కార్యక్రమంలో జస్టిస్ శేషతల్ప సాయి గారు కూడా, వారు సాహిత్య అభినివేశం గలవారు. వారు కూడా ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొని గొప్ప సాహిత్యాన్ని సృజించినటువంటి వాళ్ళు. అలాంటి విశిష్టమైనటువంటి వ్యక్తులతో ఈ కార్యశాలను ఏర్పాటు చేసి ఒక అద్భుతమైనటువంటి రీతిలో నభూతో నభవిష్యత్ అనేటువంటి విధంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా కళల రక్షణకై ప్రయత్నం చేద్దాం. బోధన్లో ఘనంగా హజరత్ సయ్యద్ షా జలాల్ బుఖారీ దర్గా ఉర్స్ ఉత్సవాలు ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.